అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దివంగత నేత, ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క 115వ జయంతి ఉత్సవాలని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు స్థానిక శాసనసభ్యుడు శ్రీ గొండు శంకర్ గారు, పెద్దలు శ్రీ బొగ్గు రమణమూర్తి గారు, నరసన్నపేట శాసనసభ్యులు, శ్రీమతి గౌతు శిరీష గారు, పలాస శాసనసభ్యురాలు, శ్రీ ఈశ్వరరావు గారు, ఎచ్చెర్ల శాసనసభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు కలమట వెంకటరమణమూర్తి గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఉమామహేశ్వర గారు, మాజీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చౌదరి నారాయణమూర్తి గారు, పట్టణ అధ్యక్షులు మాదర వెంకటేష్ గారు, మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి శ్రీమతి పైడి చెట్టి జయంతి గారు, చాలా మంది నాయకులు, లచ్చన్న గారి అభిమానులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున లచ్చన్న గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నాను. గౌతు లచ్చన్న గారు చాలా మందికి తెలియదు. ఆయన ఏదో రాజకీయ వారసత్వంగా వచ్చినటువంటి వ్యక్తి కాదు, లేకపోతే తాతలు తండ్రులు మహారాజులుగా ఉండి అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, కష్టాన్ని నమ్ముకొని హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు అణగారిపోతున్నటువంటి రోజుల్లో వారి పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి మహామనిషి గౌతు లచ్చన్న గారిని బలహీన వర్గాల వ్యక్తిగా గర్వపడుతూ చెప్తున్నాను. అదేవిధంగా ఈ దేశం రాష్ట్రం రైతాంగం మీద ఆధారపడినటువంటి దేశం రాష్ట్రం. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని ఆ రోజు శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు రైతుల గురించి పాదయాత్ర చేసినటువంటి ఏకైకమైనటువంటి వ్యక్తి రైతు బాంధవుడు గౌతు లచ్చన్న గారు. ఆయన సిద్ధాంతాలకు నమ్మిన వ్యక్తి. అధికారం వస్తుంది, అధికారం పోతుంది, కానీ మనిషి ఎవరైతే సిద్ధాంతం ప్రకారం పనిచేస్తారో ఆయనే ప్రజల హృదయాలలో జీవితాంతం గుర్తుండిపోతారు. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఈ రోజు రాజకీయాలు మనం చూసాం. రాజకీయ పార్టీలు ఎవరికైనా ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్నా, ఒక ఎంపీ టికెట్ ఇవ్వాలన్నా, గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్ గా పోటీ చేయాలన్నా కులాల మీద, మతాల మీద ఆధారపడినటువంటి పరిస్థితులు ఈ రోజు వచ్చాయి. అటువంటిది సర్దార్ గౌతు లచ్చన్నకి కులం లేదు, మతం లేదు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కుమారుడు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన మనవరాలు మొన్న అఖండమైనటువంటి మెజారిటీతో పలాసలో గెలిచారంటే ఒక వ్యక్తి ఒకసారి ప్రజలకి, గిరిజనులకి, హరిజనులకి, బలహీన వర్గాలకి పోరాటం చేసి సేవలు అందిస్తే ఏ విధంగా గుర్తు పెట్టుకుంటారో, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఎవరైతే గౌరవిస్తారో అది ఏకైక కుటుంబం సర్దార్ గౌతు లచ్చన్న గారి కుటుంబం అని గర్వంగా చెప్తున్నారు. అందులో మేము కూడా అదృష్టవంతులం. ఆయనకి మాకు అవినాభావ సంబంధం. ఆ కుటుంబం మా కుటుంబం ఒకే కుటుంబంగా 42 సంవత్సరాల నుంచి లచ్చన్న గారు, ఎర్రన్నాయుడు గారు, శివాజీ గారు ఈ రోజు వరకు కూడా ఒకే కుటుంబంగా మేము కూడా ఆయనంత పేరు తెచ్చుకోలేకపోయినా ఆయనలాగా
జీవితమంతా గుర్తుండిపోయే కార్యక్రమాలు చేయలేకపోయినా వారి ఆశయాలకు అనుగుణంగా వారి పేరును ఎక్కడ కూడా చెడగొట్టకుండా మా వంతు కలిసికట్టుగా పనిచేసి ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లచ్చన్న గారు గురువుకు నమ్మిన వ్యక్తి, గురువుని దైవంగా భావించినటువంటి వ్యక్తి ఎన్జి రంగా గారు. ఆయన సిద్ధాంతాలు మార్చుకొని పార్టీలు మారినా సరే నీకంటే ప్రాణం ఇస్తాను, నీ గురించి ప్రాణం తీసుకుంటాను, కానీ నా సిద్ధాంతాలు వదిలి పార్టీలు మారనని నిలబడినటువంటి వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారని మనందరం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఒకసారి లచ్చన్న గారు ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంపీగా గెలిచారు. ఆ రోజు ఎన్జి రంగా గారు గుంటూరులో ఓడిపోయారు. గురుభక్తి అంటే ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. ఎంపీగా అయినటువంటి వ్యక్తి చాలా మంది అన్నారు, లచ్చన్న గారు ఒకసారి పార్లమెంటుకి వెళ్ళండి, ప్రమాణ స్వీకారం చేయండి, మళ్ళీ వచ్చి మీరు రాజీనామా చేసి మీ గురువుకి నిలబెట్టండి అని చెప్పి చాలా మంది ఆ రోజు ఒత్తిడి చేసిన నేను ఒకసారి పార్లమెంట్కి వెళ్తే పార్లమెంటులో జరిగినటువంటి పరిణామాలు చూస్తే నా మనసు మారిపోతుందేమో, మళ్ళీ రాజీనామా చెయ్యలేనేమని పార్లమెంటులో కూడా వెళ్లకుండా రాజీనామా చేసి గురువుకి ఇక్కడ తెచ్చి పోటీ చేసి గెలిపించినటువంటి మహానాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి. అది చేయకపోతే నోరు మూసుకుని ఉండాలి. కానీ అటువంటి స్వతంత్ర సమరయోధుడిని ఈ దేశానికి రాష్ట్రానికి పట్టు బొమ్మలాగా పనిచేసినటువంటి ఒక మహానుభావుడిని కూడా గత 5 సంవత్సరాలు ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వివాదాల్లోకి లాగింది. అసలు సర్దార్ బిరుదే దొంగ బిరుదని మాట్లాడారు, అసలు బిరుదే లేకుండా తెచ్చుకున్నారని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఈ జిల్లాలో పుట్టిన వ్యక్తిగా రాజకీయాలు ఇంత హీనమైపోయా, ఇంత దారుణంగా తయారయ్యాయని బాగా ఆవేదన చెందాం తప్ప ఎప్పుడు మేము ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అయినా సరే ప్రజలు తెలుసుకొని మంచికి పట్టం కట్టారు. ఎవరైతే విర్రవేగిపోయారో, ఎవరైతే భూమి ఆకాశం చూడకుండా కళ్ళు నెత్తి మీద పెట్టుకుని పనిచేశారో వాళ్ళందరికీ జిల్లా ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టి బంగాళాఖాతంలో కలిపారు. ఎవరైనా సరే అధికారం వస్తుంది, పదవులు వస్తాయి, అధికారం వచ్చిందని పదవులు వచ్చిందని విర్రవీగి పనిచేస్తే ఎవరికైనా అదే పరిస్థితి వస్తుందని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. ఆ రోజు నేను మంత్రిగా ఉన్నాను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆలోచన చేశాం, లచ్చన్న గారి లాంటి వ్యక్తి పేరు ప్రతి ఒక్కరికి గుర్తుండిపోవాలి. అయితే ఏం చేయాలంటే 2 జిల్లాలకి జీవనాధారమైనటువంటి తోటపల్లి బ్యారేజీకి లచ్చన్న గారి పేరు పెట్టండి అంటే ఒక్క మాట కూడా వెనకడుగు వేయకుండా ఆయనకి పేరు పెట్టారు ఆ ప్రాజెక్టుకి. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, ఈ రోజు విగ్రహాలు ఎక్కడికక్కడ ముగిసిపోతున్నాయి, అవినీతి పరుల విగ్రహాలు వస్తున్నాయి, రౌడీల విగ్రహాలు వస్తున్నాయి, ఈ దేశానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తుల విగ్రహాలు వస్తున్నాయి. విగ్రహాలకు విలువ లేకుండా అయిపోయింది. ఈ రోజు విగ్రహాలు ఎవరు ఉండాలి? ఏదైనా ఈ రోజు విగ్రహం లచ్చన్న గారిది, రంగా గారిది సెంటర్ లో పెట్టామంటే ఏదో అందం గురించి పెట్టలేదు, లేదో గొప్ప గురించి పెట్టలేదు. ఎవరైనా సరే ఈ ప్రాంతం నుంచి ఇలా నడిచి వెళ్తే ఎవరిది విగ్రహాలు? గౌతు లచ్చన్న గారు, ఎన్జి రంగా గారు, ఇటువంటి మహానుభావులు ఈ ప్రాంతానికి, జిల్లాకి, మన వర్గాలకి న్యాయం చేయడానికి పోరాటం చేశారని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవడానికి ఇటువంటి విగ్రహాలు పెడతారు తప్ప ఏదో అలంకరణ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా మంచి ఆలోచనలు ఉన్నాయి. తప్పనిసరిగా పెద్దలు చెప్పినట్టుగా లచ్చన్న గారి పేరు 115వ సంవత్సరాలు అయింది. ఈరోజు ఆయన జన్మించి సరిపోయి 28 సంవత్సరాలు అయింది. అయినా సరే ఎవ్వరు కూడా మర్చిపోకుండా ఈ పేరును గుర్తు పెట్టుకున్నారు. 18 సంవత్సరాలైనా ఈ రోజు లచ్చన్న గారి పేరు చెప్తే ఏదో మన జిల్లా వాసని,
లేకపోతే మన కుటుంబ సభ్యుడని మనకు బంధువని మనం చేయడం కాదు. లచ్చన్న గారికి చాలా మంది కులస్తులు వస్తారు, మా కులం మేమే చేస్తాం. లచ్చన్న గారికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. లచ్చన్న గారు అందరి వాడు. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎక్కడికి వెళ్ళినా ముక్కు ముఖము తెలియని వాళ్ళు ఆయన విగ్రహాలు 115 సంవత్సరాల తర్వాత కూడా ఆయన విగ్రహాలు ఈ రోజు పెట్టి మమ్మల్ని ప్రారంభోత్సవానికి పిలుస్తున్నారంటే ఇంతకంటే సమర్థవంతమైన నేత, ప్రజా నేత ఇంకెవరు ఉండరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఏం చెయ్యాలో ఇంకా ఆలోచన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి లచ్చన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై సర్దార్ గోటు లచ్చన్న. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.